3 సార్లు నంది అవార్డు పొందారు నాటక రంగంలో నటునిగా. రెండోసారి ఏంటి? మూడోసారి ఏంటి? రెండవసారి మన నిజామాబాద్లో జరిగినటువంటి శాపగ్రస్తులు 2007లో. ఈ సాంఘిక నాటకమా? సాంఘిక నాటకం ఇది. అద్భుతమైన నాటకం. శాపగ్రస్తులు అంటే సమాజంలో శాపగ్రస్తులు ఎవరు ఉంటారు? ఉద్యోగ వాళ్ళను శాపగ్రస్తులు అంటారు ఓ రకంగా చెప్పాలంటే. అదే వాళ్ళనే తీసుకున్నాము. ఎవరైతే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారో, థర్డ్ జెండర్ మనం ఏదైతే అంటామో, వాళ్ళ జీవిత సారాన్ని తీసుకుని చేసినటువంటి నాటకం. అందులో మా పాత్రలన్నీ కూడా కొజ్జా పాత్రలే. అందులో దేవి అనే ఒక లేడీ క్యారెక్టర్, దేవి అనే ఒక హిజ్రా క్యారెక్టర్ చేశాను నేను. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు వీళ్ళని ఎలా వాడుకుంటాడు సమాజంలో, తర్వాత సమాజం వీళ్ళని ఏ రకంగా చిన్నచూపు చూస్తుంది, వీళ్ళ పైన ఎలాంటి అపప్రదలు ఉన్నాయి ప్రజల్లో, వీళ్ళు దొంగతనాలు చేస్తారని, కొడతారని, లేకపోతే ఆడుకోవడానికి ఎన్ని రకాలైనటువంటి నానా రకాలైనటువంటి పనులు చేస్తారని. కానీ ఇది అందరికీ సమాజంలో ముందు కనిపించే చిత్రం మాత్రమే. ఆ తెర వెనుక వాళ్ళ జీవితం ఏంటి, అసలు వాళ్ళ తల్లిదండ్రులకు ఎలా దూరం అయ్యారు, ఒక తల్లిదండ్రి ఒక కొడుకును కాదనుకొని ఇంట్లో నుంచి గెంటేస్తున్నారంటే దానికి కారణం ఏంటి, ఎంత విషాదం ఉంటుంది. వాడికి నచ్చిన బట్టలు వేసుకోవడం లేకపోతున్నాడు, ఎందుకంటే వాడి శరీరంలో వచ్చిన మార్పులే కదా, అది కూడా ఒక రకమైన కారణమే కదా. దాన్ని తల్లిదండ్రులు ఒప్పుకోక, సమాజం ఒప్పుకోక వాడు ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎవరితో బతకాలి, పోనీ ఇంట్లో ఉంటే కొజ్జనా కొడుకు అని చెప్పేసి వాడి జీవితాంతం వాడికి నరకయాతనే. దాని నుంచి తప్పించుకోవడానికి సమాజానికి దూరం అయిపోయి వీళ్ళందరూ ఒక కుటుంబంగా ఏర్పడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సవ్యంగా బతకాలనుకుంటే వాళ్ళకి ఎన్ని రకాల ఆటుపోట్లు వస్తాయి. ఒక హాస్పిటల్కి వెళ్తే ఎవరూ దరిచేరనియరు, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి ఎవరూ న్యాయం చేయరు. ఇలాంటి సందర్భాలను తీసుకొని చేసినటువంటి నాటకమే శాపగ్రస్తుల నాటకం. అందులో ఒక పొలిటీషియన్ నన్ను వాడుకునే క్యారెక్టర్ అనమాట. నేను చేసింది ఒక దేవి అని ఒక హిజ్రా క్యారెక్టరు. అందంగా చక్కటి ముక్కుతో, హావభావతో, అంగసౌష్ఠవంతో అట్లాగే ఉండి నవయవ్వనవతి అయినటువంటి ఒక హిజ్రాను ఒక రాజకీయ నాయకుడు ఎలా వాడుకుంటుంది. 2007లో సార్, ఇది ఆల్మోస్ట్ 18 years బ్యాక్ చెప్తున్నమాట ఇది. అది చేసినందుకు అందులో ఒక అద్భుతమైన ఫెరోషియస్ క్యారెక్టర్ నాది. అంటే వాడికి లొంగి 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 తన పూర్తి జీవితాన్నంతా వాడికి అంకితం చేసేసి ఒక పిల్లిని రూమ్లో బంధించి కొడితే తిరుగుబాటు చేస్తుంది. అలాంటి క్యారెక్టర్ అనమాట నాది. చివరికి రెచ్చిపోయి వాడిని చంపేసే స్థితికి వెళ్ళిపోతాను నేను. అలాంటి క్యారెక్టర్ చేసినందుకు దానికి పరుచూరి బ్రదర్స్ వాళ్ళు నాకు ఇచ్చిన అవార్డు, పరుచూరి రఘుబాబు నాటకోత్సవాల్లో జాతీయ స్థాయి ఉత్తమమైనటువంటి అవార్డు వచ్చింది. తర్వాత ఇందులో 2007లో ఆ నాటకానికి 7 నంది అవార్డులు సంపాదించుకొని వచ్చాము మేము. అదే నిజామాబాద్ నంది నాటకోత్సవాల్లో 2007లో బెస్ట్ రైటర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రిప్ట్, బెస్ట్ కాస్ట్యూమ్స్, బెస్ట్ మేకప్, బెస్ట్ విలను, బెస్ట్ యాక్టరు, ఇవన్నీ తీసుకున్నాం. అసలు హర్షధ్వానాలతో దేశ స్థాయిలో ఈ నాటకాన్ని ఎక్కడికి తీసుకెళ్ళినా జయధ్వానాలే. ఎందుకంటే దేశ స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ ఏంటి అని తెలుగు లాంగ్వేజ్ రాని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది చూస్తుంటేనే. అక్కడ జరిగే సన్నివేశాన్ని బట్టే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంత గొప్ప నాటకం మాతో. ఇది మేము చేసింది కూడా మా తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలను కలిసి రాసుకున్న స్క్రిప్టు, చేసుకున్న స్క్రిప్టు. ఏ గొప్ప మహారచయిత దీనికి రచయిత కాదు, ఏ గొప్ప మహాదర్శకుడు దర్శకుడు కాదు. ఖాజా పాషా అని చెప్పేసి సూర్యాపేట మా ఫ్రెండ్. మేము అనుకుంటూనే డైలాగులతో నాటకం అనుకున్నాం సార్. దానికి ఇంతవరకు మ్యానుస్క్రిప్ట్ లేదు, ఇప్పటికీ లేదు. మీరు నమ్మరు. అనుకుంటూ డైలాగులు అనుకోండి. మేము స్క్రూట్నీకి పంపించేటప్పుడు స్క్రిప్ట్ ఏదయ్యా అంటే 4 పేజీల్లో ఇచ్చాం మేము. 4 పేజీలు వస్తే ఇసిరేసాడు సారు. ఏంటి మీకు నంది అవార్డ్స్ అంటే మజాక్ అయిపోయిందా? నాటకం అంటున్నారు, స్క్రూట్నీకి వస్తే 4 పేజీల స్క్రిప్ట్ ఉంది, నువ్వు 45 నిమిషాలు నాటకం ఎట్లా ఇస్తావని చెప్పి అడిగారు మమ్మల్ని. అంటే అప్పటిదప్పుడు అరే నీ డైలాగ్ చెప్పు అని చెప్పేసి రాసి 40 పేజీల స్క్రిప్ట్ రాసి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఒక 3 hours టైం ఇవ్వండి సార్ అని చెప్పి. అప్పుడు వాళ్ళ ముందు నటిస్తే మమ్మల్ని ముందు ఎంత చీదరించుకున్నారో అంత ఆదరించుకున్నారు అప్పుడే. చాలా గొప్ప నాటకం బాబు, మీరు ఇంత చులకన భావంతో స్క్రిప్టే ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి. ఇంత గొప్ప నాటకం ఇంతవరకు మేము చూడలేదు. ఇది ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తున్నాం మేము. అది జనరల్లీ చెప్పరు ఎవరు కూడా, లిస్ట్ తర్వాత వస్తుంది రిజల్ట్ అనేది. కానీ మేము సెలెక్ట్ చేస్తున్నాము, జాగ్రత్తగా చేసుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి నాటకము, చాలా గొప్ప నాటకం ఇదని చెప్పేసి మాకు ముందే రిజల్ట్ వచ్చేసింది ఒక రకంగా చెప్పాలంటే. అంత గొప్ప నాటకం చేశాం సార్. అదొక అదృష్టం నిజంగా. ఇప్పటికీ అవన్నీ తలుచుకుంటే మేము ఎన్ని గొప్ప నాటకాలు వేసినా ఏకపోయినా ఇట్లాంటి కొన్ని నాటకాలకైనా కానీ జీవితం సార్థకం అయిపోయింది అనిపిస్తుంది అది మాకు. అది